ఫ్రెండ్స్ మనం బెల్లం లడ్డు అంటే కొబ్బరి లడ్డు చేసుకోబోతున్నాం కొబ్బరితోటి. మీకు కొంచెం బెల్లం తీసుకొని అది పానకం లాగా కావాలి, లిక్విడ్ లాగా కావాలి. ఇట్లా 2 cups ఆఫ్ వాటర్ కూడా పోసుకోండి నీకు నచ్చినంత. నేను ఇంకా ఈ కప్లో పోసుకున్నాను కాబట్టి ఈ విధంగా అయింది అన్నట్టు అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో పోసుకోవాలి. పాకంని ఇట్లా దించుకోవాలి. ఆ బౌల్ని మళ్ళీ దించుకున్న తర్వాతకి లాస్ట్ స్టేజ్ ఆఫ్ కొంచెం పానకం లాగా ఉంటుంది కదా, దాన్ని కొంచెం వాటర్ మిక్స్ చేసి అందులో కలిపేసుకోవాలి. తర్వాతకి కాల్చిన గీ వేసుకొని ఈ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని లైట్గా వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. దాన్ని స్విమ్లో పెట్టుకొని ఇక మిక్స్ చేసుకోండి. ఒక కన్సిస్టెన్సీ లాగా వస్తుంది కదా. గీ కొంచెం దీనికి ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు ఈ పానకాన్ని దాంట్లో పోసుకున్న తర్వాతకి ఈ విధంగా అవుతుంది మిక్చర్ లాగా. దీన్ని మిక్స్ చేసుకోవాలి. కొంతసేపు తర్వాతకి నీట్గా దగ్గరికి వచ్చేస్తుంది. కొంతసేపు 5 minutes 10 minutes దాకా ఉంచాలి. ఇది నీట్గా కాన్సిస్లోకి వచ్చిన తర్వాతకి వేరేది అంతా ఆరిపోయిన కొబ్బరి ఉంటుంది కదా, ఆ పొడి నేను కొనుక్కున్నా. అంటే మా మమ్మీ మిక్సీ పట్టించింది నాకైతే. మీరు కూడా మిక్సీ పట్టేసుకోండి. ఇది ఇంకా కన్సిస్టెన్సీలోకి రాలేదు. దీన్ని అయితే మనము లడ్డు మిక్స్ చేసేటప్పుడు ఇట్లా దాని మీద స్ప్రింకిల్ లాగా చేసుకుంటాము. అది మీ ఇష్టం. లేకపోతే బాదంని ఇట్లా సైడ్కి కట్ చేసుకొని వేసుకోవచ్చు కూడా. ఇంతో టేస్ట్ చూడండి. నాకైతే ఇది దాని పుల్లగా ఉన్నట్టు అనిపించింది. అందుకని నేను షుగర్ యాడ్ చేసుకుంటాను. షుగర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. లైట్లో కొన్ని కప్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి ఈ విధంగా. బికాస్ చక్కెర వేస్తాం కాబట్టి. అంటే ఇది 10-20 minutes దాకా ఇది ఉడుకుతూనే ఉంటుంది. దగ్గరికి వచ్చేస్తుంది ఈ విధంగా. ఇంకా రాలేదు. నువ్వు 2 నిమిషాలకి ఒక్కసారి మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు కన్సిస్టెన్సీని తీసుకెళ్ళి టేస్ట్ చేయండి. ఈ లిక్విడ్ కన్సిస్టెన్స్ పోవాలి. చూపిస్తాను, మీకు అర్థం కాదేమో. ఇక్కడ వాటర్ ఉంది కదా, అది పోవాలి ఆవిరిలాగా. అంటే నాకు ఇక ఆగే ఓపికలేదు కాబట్టి హైలో పెట్టేసుకుంటున్నాను. మీ ఇష్టం, అది హైలో పెట్టుకోండి, లేకపోతే ఏం కాదు. నాకు టైం ఎక్కువ వేస్ట్ చేయబుద్ధి కాలేదని మా మమ్మీ అయితే హెల్ప్ చేస్తుంది నాకు కలపడానికి. కలిపేస్తుంది. అది నాన్ స్టాప్ కలపలేదు. నేను నిమిషానికి ఒకసారి కలిపేస్తున్నాను. పొయ్యి కూడా ఆఫ్ చేసింది. ఇప్పుడు ఇంకా దగ్గరకు అవుతుంది. ఇంకా మిక్స్ చేసుకోవాలి. మనము దీన్ని 5 minutesలో చేసేసుకోవచ్చు. చూడండి గైస్, ఈ విధంగా కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. ఇలాగే ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. వాటర్ అంతా వెళ్ళిపోతున్నాయి నీట్గా. ఈ విధంగా ఇంకా కావాలి. దగ్గరికి అయిపోయింది. కూల్ డౌన్ చేయాలి. అంటే దగ్గరికి అయినా దీన్ని కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత మిర్చితో కొంచెం నెయ్యి వేసుకొని చేసుకోవచ్చు. చల్లగా కావాలి. కాల్సింది. చల్లగా అయిన తర్వాత అయింది. ఈ విధంగా రౌండ్ లాగా చేసుకోవడానికి వచ్చిందంటే అయినట్టే. బాయ్ ఫ్రెండ్స్. ఆగండి. ఆ పొడి గురించి మీకు చెప్పలే కదా. ఆ పొడి గుండ్రంగా చేసుకొని దానిపైన పౌడర్ లాగా వేసుకొని టేస్ట్ ఉంటుంది. బాయ్.